ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 30. అవును, కానీ ప్రభువా, నీ వెంట వచ్చేదని గాని. లూకా 9:61. దేవుడు నీకొక అంతులేని పరీక్ష పెట్టినట్లయితే ఏం చేస్తావు? నీకు ఇష్టం లేని పని దేవుడు నీకు అప్పగించినట్లయితే ఏం చేస్తావు? చేయగలవా, లేక నేను చేయను అని చెప్తావా? నేను ఈ విషయంలో దేవునికి విధేయత చూపి చేస్తాను కానీ అని చెప్తావా? లేక నేను దేవునికి లోబడి చేస్తాను కానీ ఇలా చేయడం నాకు పెద్దగా ఇష్టం లేదు అని చెప్తావా? లేక నాకు తెలియని దాన్ని నేను ఎలా చేయగలను చెప్తావా? సాధారణ జీవితంలో పరీక్షలు ఎదురవుతుంటాయి. కొంతకాలానికి ఇవి మనకు అలవాటైపోతాయి. పరీక్ష విషయంలో మనలో ఒక దృఢమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అంతే. ఆధ్యాత్మిక విషయాల్లో నీకు పరీక్షలు ఎదురైనప్పుడు మొదట్లో అవి నీకు ఇష్టం లేకపోయినా రాను రాను అవి అలవాటై నీకు తెలియకుండానే నీవు దేవునికి పూర్తిగా లోబడతావు. మనం భౌతిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎంత సాహసోపేతంగా ఎదుర్కొంటామో ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అంతే సాహసోపేతంగా ఎదుర్కోవాలి. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ సాహసంతో ముందడుగు వేయాలి. ఇది మనం విశ్వాసంతో వేసే సాహస అడుగు. ఒకసారి అడుగు ముందుకు వేసిన తర్వాత ఇది నువ్వు చేయడానికి యుక్తమైన పనేనని గ్రహించగలవు. లౌకిక జ్ఞానాన్ని అనుసరించి చూచినట్లయితే యేసు మాటలు విపరీతార్థంలో కనిపించవచ్చేమో కానీ విశ్వాసంతో చూచినప్పుడు అవి నిత్యమైన దివ్య వచనాలని గ్రహించగలవు. దేవుణ్ణి దృఢంగా నమ్ము, సంపూర్ణంగా నమ్ము. అప్పుడు నీవు ఆయన కొరకు సాహసోపేతమైన కార్యాలని చేయగలవు.